ఒక అడవిలో చిలక బాలు అనే చిలక ఉండేది. 3D కార్టూన్లో మల్టీ కలర్ ఫదర్స్ తో మెరిసిపోతుండేది. గొంతుతో చిరుపిల్లు చిరుపిల్లు అంటూ అందరినీ ఆకట్టించేది. చిలక బాలుకి మంచి స్నేహితుడు చిట్టి. ఇద్దరూ ప్రతిరోజూ అడవిలోకి వెళ్లి పండ్లు తిని చెట్ల మధ్య కార్టూన్ స్టైల్లో తలంపుల మీద నాట్యం చేసేవారు. ఒకరోజు అడవిలో పంజరయ్య వేటగాడు వచ్చాడు. అతని చేతిలో పెద్ద పంజరం. ఈరోజు ఈ చిలుకల్ని పట్టుకుని పట్టణానికి అమ్మేస్తా అని మొరాయించాడు. చిట్టి భయపడి బాలు బాలు నువ్వే ఏదైనా చేయాలి అన్నాడు. చిలక బాలు ధైర్యంగా తెలివిగా ఓ ప్లాన్ వేశాడు. చిలక బాలు మనందరం కలిసి వేటగాడిని మోసం చేద్దాం. అప్పుడు అందరూ చిన్న చిన్న చెట్ల పొదల వెనకాల దాగారు. చిలక బాలు వేటగాడిని పక్కదారి పట్టించాడు. చిలక బాలు అబ్బా పంజరం అంటే నాకు భయమే, నాకు పట్టుకోగలవా అంటూ వేటగాడిని రెచ్చగొట్టాడు. వెంటనే పంజరయ్య చిలక బాలుపై పరిగెత్తాడు. బాలు 3D కార్టూన్ స్టైల్లో అటు ఇటు జంప్ చేస్తూ వేటగాడిని తిప్పలు పెట్టాడు. అంతలో చిట్టి ఇతర చిలుకలతో కలిసి వేటగాడి పంజరాన్ని కింద పడేశారు. వేటగాడు తడబడిపోయి చెట్టు కింద పడిపోయాడు. చివరికి పరుగు తీసి పారిపోయాడు. చిలక బాలు అయ్యో భయపడవద్దు స్నేహితులు, మనం ధైర్యంగా ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు. అంతే అందరూ కలిసి సంబరంగా పండ్లు తిని 3D కార్టూన్ మ్యూజిక్ మీద డ్యాన్స్ చేశారు. చిట్టి బాలు నువ్వు సూపర్ హీరోరా. చిలక బాలు చెవుల్లో చేతులు పెట్టి అన్నావంతే, ఇప్పుడు పాట పాడుదాం. అంతలో వర్షం మొదలై అందరూ చెట్ల కింద తడి తడిగా నవ్వుతూ కథ ముగిసింది.